ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్లో 92% పైగా ఓట్లు పోలయ్యాయి. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్లను కుప్పలుగా పోసి వాటిని బండిల్ చేశారు. అనంతరం లెక్కింపు ప్రక్రియ చేపట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంట్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ జిల్లా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. 27వ తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్లో ప్రస్తుతం మనం కెమెరామెన్ చూపిస్తున్నటువంటి బిల్డింగ్లో అయితే కౌంటింగ్ ప్రాసెస్ అయితే మొదలైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అభ్యర్థులకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఏజెంట్స్ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అది ఎన్నికల అధికారులు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారని అయితే చెప్పాలి. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో పూర్తయినాయని చెప్పాలి. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకైతే ఎన్నికలు నిర్వహించగా, ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ స్థానాలకైతే ఎన్నికలు నిర్వహించగా, తెలంగాణలో మాత్రం 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రులు అయితే స్థానాలకైతే ఎన్నికలు అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల లెక్కింపు మొత్తానికైతే ఈరోజు ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ విభాగంలో ఓట్ల లెక్కింపు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల 27వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సుమారుగా 123 పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారుగా 22,493 మంది ఉపాధ్యాయులకు గాను కూడా 20,700 సుమారుగా 944 మంది అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి సుమారుగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి 20 టేబుల్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు అధికారులు అయితే 20 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కూడా సుమారుగా 2 చొప్పున సిబ్బందిని అయితే ఏర్పాటు చేస్తారు. వీరిలో అదనంగా మరికొంతమందిని సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచే పరిస్థితి కూడా ఉంటుంది. ఉదయం సుమారుగా అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు అయితే ఓపెన్ చేసి అక్కడి నుంచి బ్యాలెట్ బాక్స్లను అయితే కౌంటింగ్ హాల్కి అయితే తీసుకురావడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి పరిశీలన అయితే జరుగుతుంది. అన్ని సక్రమంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకుని బాక్సుల్లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను అయితే కుప్పలుగా పోస్తారు. ఆ తర్వాత 25 చొప్పున ఓట్లను కట్టలుగా కడతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓట్ల కట్టలంతా కూడా డ్రమ్ములో వేసి కలయి తిప్పడం కూడా జరుగుతుంది. అనంతరం ఒక్కో టేబుల్కు 1000 ఓట్ల చొప్పున అంటే సుమారుగా 40 కట్టలను అందజేసే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా కూడా మధ్యాహ్నం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. భోజనం తర్వాతే వారీగా ఓట్ల లెక్కింపు మొదలు పెడతారని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం అయితే అందుతుంది. అభ్యర్థులకు సంబంధించి వచ్చినటువంటి తొలి ప్రాధాన్యత ఓట్లు వారీగా చూసుకుంటే కనుక టేబుల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థుల వారీగా అక్కడ టేబుల్ వారీగా కూడా సర్దుబాటు చేస్తారు. తొలి ప్రాధాన్యత అయితే ఓట్ల లెక్కింపు మొత్తం ఒక రౌండ్ టేబుల్లోనే చేపట్టడం కూడా జరుగుతుంది. చెల్లించినటువంటి ఓట్లు 50% మించి ఒక్కో ఓటు అదనంగా ఎవరికి వస్తే ఆ అభ్యర్థి విజేతగా అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా జరిగేందుకైతే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రతి ఒక్క అభ్యర్థిని లోపలికి పంపించేటప్పుడు క్షుణ్ణమైనటువంటి పరిశీలన కూడా చేసే అభ్యర్థులను లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఇప్పటికే విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటు కూడా కొంతమంది ఏదైతే ఈ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్డీఓలతో డిఆర్ఓలు ఇతర అధికారులు కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉండడం జరుగుతుంది. ఎన్నికల సంఘం తరపున పరిశీలించగా ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారి ఎవరైతే నాయక్ ఉన్నారో కౌంటింగ్ అయితే ఇప్పటికే పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 100 మంది అధికారులు అయితే సిబ్బంది కౌంటింగ్ విధుల్లో అయితే ఉంటారు. ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200 మంది పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి సుమారుగా 160 మంది కౌంటింగ్ ఏజెంట్లుగా అయితే పాసలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలా ముగ్గురు మధ్య ఎవరైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది పోటీ చేస్తే వీరిలో కౌంటింగ్ ఎమ్మెల్సీ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్సీ
పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు, అలాగే కోర్ల విజయ గౌరి మధ్యనైతే గట్టి పోటాపోటీ జరుగుతుందని చెప్పాలి. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి జాతకాలు మరికొద్ది సేపట్లో మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో మధ్యాహ్నం తర్వాతే ఈ ఓట్లని కౌంటింగ్ డివైడ్ చేసి ఎవరికి ఎంత వైపు మెజారిటీ ఓట్లు వచ్చాయనేది అదే గతంలో అయితే ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రాసెస్లో జరిగినటువంటి క్రమంలో ఈసారి అయితే మటుకి బ్యాలెట్ బాక్సుల ద్వారానే కౌంటింగ్ అంతా ఎలక్షన్ అంతా జరిగింది. దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా దాని రూపంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం వీరి ముగ్గురు మధ్య మాత్రమే హోరాహోరీ నడిచిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళే విజయం తమదేదంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి ఈరోజు సాయంత్రానికి ఒక రకమైనటువంటి కొంత విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారనే విషయంపై అయితే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సుమారుగా 6 తర్వాతే ఒక సంపూర్ణమైనటువంటి ఒక రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ నుంచి.